వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల సంక్షేమ వారోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ యాదయ్య మాట్లాడుతూ వయోవృద్ధులు సమాజానికి ఆస్తి అని, వారి అనుభవం యువతకు మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న చట్టాలు, పథకాలను ఖచ్చితంగా పాటిస్తూ వారికి అవసరమైన సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. నర్సంపేటలో నల్లబెల్లి గ్రామ పంచాయతీ శివార్లో రైతు పొగాకు భిక్షపతి తన 2 ఎకరాల వరి పంటను సంప్రదాయ పద్ధతిలో చేతితో కోయించారు. ఆధునిక యంత్రాలతో కోయడం వల్ల పశువులకు మేత లభించడం లేదని, అందుకే పాత పద్ధతిలో కోయడం వల్ల పశువులకు అవసరమైన పరక సమృద్ధిగా దొరుకుతుందని రైతు తెలిపారు. ఈ పద్ధతి ద్వారా పశుగ్రాసం లభ్యత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం అధ్వానంగా ఉందని బీజేపీ మండల అధ్యక్షుడు జాటోత్ మధు నాయక్ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన గత ఏడాది వరదల వల్ల కేంద్రం నీటా మునిగి ప్రహరీ గోడ, వాష్ రూమ్స్ కూలిపోయాయని తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డీఈఓ, కలెక్టర్ స్పందించి మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో బిర్సా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ బిర్సా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసుల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాడిన బిర్సా ఆశయాలను కొనియాడుతూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బిర్సా వంటి మహనీయుల జయంతి వేడుకల్లో అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెం నుండి వెంకేపల్లి చిల్పకుంట్లకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిపై నిత్యం రైతులు తమ గొర్రెలు, బర్రెలను తిప్పుతూ ఉంటారు. విద్యుత్ అధికారులు ఎలాంటి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో అజాగ్రత్తగా ఉంటే ప్రజలకు, పశువులకు ప్రాణాపాయం వాటిల్లే ప్రమాదం ఉంది. వెంటనే విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు జిల్లా శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, వృద్ధులు పాల్గొన్నారు. లక్షెట్టిపేట జూనియర్ సివిల్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జడ్జి సాయి కిరణ్ కాసామల్ల మాట్లాడుతూ రాజీ మార్గమే రాజా మార్గమని, చిన్న కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరగకుండా కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించారు. స్వాతంత్ర సమర యోధుడు బిర్సా జయంతి సందర్భంగా కలెక్టరేట్ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అటవీ జాతుల హక్కులు, గిరిజనుల అభ్యున్నతి, స్వాభిమాన రక్షణ కోసం బిర్సా చేసిన త్యాగాలు నేటికి ప్రేరణగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజారాణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు దీపిక, ప్రతిభ కూడా పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి సూచించారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రదర్శిని స్టేడియంలో 3వ ఖేల్ అథ్లెటిక్స్ ప్రైవేట్ స్కూల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్, ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర తదితరులు పాల్గొన్నారు. హవేలీ గణపూర్ మండలం కూచన్పల్లి గ్రామంలో జాగృతి సీనియర్ నాయకుడు రమేష్ గౌడ్ కుటుంబ సభ్యుల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఇటీవల రమేష్ గౌడ్ సోదరుడు మృతి చెందడంతో వారిని ఓదార్చి ధైర్యం చెప్పిన కవిత కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ జాగృతి కుటుంబానికి అండగా నిలుస్తుందని తెలిపారు.